సింహములు నాకు హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించింది. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గనుక కదా అని. మరొక లేఖన భాగం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం, కలిసి చదువుకుందాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతుకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చింది. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. మరొక లేఖన భాగం చదువుకుందాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. సింహము యొక్కయు బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. సరిపోతుంది. ఇక్కడ 3 లేఖన భాగాలు మనం చదువుకుందాం. ఈ 3 లేఖన భాగాల్లో మొదటిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 22వ వచనంలో మరి ఏం చెప్తున్నాడంటే, దానియేలు గారు ఏం చెప్తున్నాడు ఒకసారి చదవండి. నేను నా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడంటే నిర్దోషిగా కనబడుచున్నాడు గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు ఏం చేశాడంటే మోయించాడు. దేవుని వాక్యం కొరకై మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళని వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి దౌర్భాగ్యుడు, ఎందుకు పనికిరాని వాడును, నీవు నన్ను ఏర్పరచుకుని నన్ను నిలబెట్టుకుని నీ వాక్య మననలు తెలియజేయటకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకున్నాను ప్రభా. నతివాడినైనా నన్ను నోటి మాధ్యమ గలవాడనన్న నన్ను నీవు నా నోటిని నీ యొక్క బోరగా వాడుకోమని నన్ను ఈ ఆత్మతో అభిషేకించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ వాక్య భాగనాలను లోతులుగా అర్థమయ్యేలాగా వినికిడిలోకి చేర్చుమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి ప్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరి దానియేలు గారు అయితే దేవుని దృష్టికి ఎలా కనపడుతున్నాడంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుచున్నాడంట. మరి దేవుని దృష్టికి ఆ సమయంలో మరి దానియేలు గారు ఎక్కడున్నాడో సింహాల బోనిలో ఉన్నాడు. ఉన్నప్పటికీ కూడా సింహాల నోరుని ఏం చేశాడంట, మూయించాడు. ఆ సింహాల నోరు మూయించడానికి గల కారణము ఏమిటి అని అంటే ఏంటంటే దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడుతున్నాడంట. అదే విధంగా మరి న్యాయాధిపతుల గ్రంథం సంసోను గురించి కూడా మరి ఇక్కడ ఒక లేఖన భాగం చూసాం. 5వ వచనంలో ఏమని ఉన్నది చదవండి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వద్దకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి ఎలా వచ్చిందంటే బొబ్బరించుచూ వచ్చిందంట. ఇక్కడ దానియేలు గారికి అయితే సింహాల బోలంలో ఉన్నది, అది మౌనంగా ఉన్నది. మరి ఇక్కడ మరి సంసోను తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి తిమ్నాతుకు వెళ్తున్నప్పుడు కొదమ సింహం ఎలా వచ్చిందంటే
బొబ్బరించుచూ వచ్చిందంట భయంకరంగా. అదేవిధంగా మరి మొదటి సమూయేలు 17వ అధ్యాయము 37వ వచనంలో మరొక వ్యక్తికి సింహం ఎదురుపడింది. ఆ వ్యక్తి ఎవరు అని అంటే దానియేలు గారు, దావీదు గారు. మరి 37వ వచనం చదవండి. సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించినని చెప్పాను. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. ముగ్గురు వ్యక్తులకు కూడా సింహము ఎదురుపడినట్లుగా చూస్తున్నాం. ఈ సింహము ఎదురుపడి ఈ ముగ్గురు కూడా సింహాలతో పోరాడి జయం పొందారు, విజయం పొందారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి ఏ దేవుని ఆరాధించేవారు, ఏ దేవుని స్తుతించారు అని అంటే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుణ్ణి ఆరాధించారు. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒకే దేవుణ్ణి స్తుతించేవారు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారే. అయితే వీరి యొక్క ఆరాధనలోను, వీరి యొక్క స్తుతుల్లోను, వీరి యొక్క మరి వ్యక్తిగత జీవితాల్లో కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. మరి దావీదు గారిని చూసుకున్నట్లయితే మరి ఇక్కడ చూడండి, మరి దావీదు మరి ఏ విధంగా సింహంలో పోరాడాడంటే, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడా నన్ను విడిపించనని మరి దావీదు సెలవిస్తున్నాడు ఇక్కడ. మరి దావీదు ఎటువంటి వాడు అంటే బాల్యము నుండి కూడా అరణ్యంలో పెరిగినటువంటి వాడు. బాల్యం నుండి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన వాడు కాదు, మరి అన్నదమ్ముల దగ్గర పెరిగినటువంటి వాడు. అరణ్యంలో క్రూర మృగాల దగ్గర మరి దావీదు మరి పెరిగాడు. మరి అటువంటి అరణ్య ప్రాంతంలో పెరిగినటువంటి వాడికి స్వభావము ఎటువంటిదిగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగి దినమెల్లా కూడా దేవుని పాటలు, గానాలు పాడుకుంటూ ఆ యొక్క గొర్రె మందలను కాచుకుంటూ ఉండేవాడు అన్నమాట. ఒకానొక సమయంలో మరి మరి సింహము, ఎలుగుబంటి ఎదురుపడ్డాయి. మరి అటువంటి సమయంలో ఎలుగుబంటి ఎదురుపడినప్పుడు ఎలుగుబంటిని జయించాడు, సింహాన్ని కూడా జయించాడు. అయితే సింహాన్ని జయించిన సమయము తన వ్యక్తిగతంగా జయించాడు. దావీదు ఏ విధంగా జయించాడంటే తన కోసము, తన కాచుకునే మంద కోసము సింహాలతో పోరాడినట్లుగా మనం చూస్తున్నాం. మరి దేవుని గురించి దేవుని గురించి బ్రతికేవాడుగా ఉండి సింహంతో పోరాడినట్లుగా కాదు. అయితే సింహంతో పోరాడిన వాడు దావీదు తన వ్యక్తిగత జీవితం పట్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నట్టు వరకు, తన మందను కాపాడుకున్నటకు సింహంతో పోరాడాడు. అయితే రెండోదిగా మరి సంసోను కూడా మరి ఏ విధంగా పోరాడాడంటే తిమ్నాతుకు వెళ్తున్నాడంట. తిమ్నాతుకు ఎందుకని వెళ్తున్నాడు ఒకసారి మీరు గమనించినట్లయితే 1-2 వచనాల్లో, మనకి 14వ అధ్యాయం 1-2 వచనాల్లో గమనించినట్లయితే మనం చూస్తాం. చూడండి ఒకసారి. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఏం చేశాడంటే, ఎవరిని చూశాడు? ఒక ఆమెని చూశాడంట. అయితే ఆమె ఎవరు? ఫిలిష్తీయులు వంశంలో నుంచి ఉన్న ఒక స్త్రీ. అయితే ఫిలిష్తీయులు మనకి విరోధులు, ఇశ్రాయేలీయులకి విరోధముగా ఉన్నటువంటి వారు, ఇశ్రాయేలీయులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు, సున్నతి లేనటువంటి వారు, దేవుని ప్రజలైన వారు కారు. అయితే సంసోను ఎవరిని ఎన్నుకున్నాడంట? ఫిలిష్తీయుల్లో ఉన్న ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే 2వ వచనం చూడండి. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి మా పెండ్లి చేయమని
ఎవరితో చెప్పాడంటే, ఫిలిష్తీయుల అమ్మాయిని నేను ఒక తిమ్నాతులో ఒక అమ్మాయిని నేను చూశాను, మీరు నాకు ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు వివాహం చేయండి అని తన తల్లిదండ్రులతో చెప్పినట్లుగా మనం ఇక్కడ వాక్యం భాగంలో కనపడుతుంది. అయితే ఆ అమ్మాయి ఫిలిష్తీయుల అమ్మాయి, మనకు విరోధముగా ఉండేటటువంటి అమ్మాయి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకి దేవునికి వ్యతిరేకంగా జీవించే ఫిలిష్తీయులు అని ఉన్నది. అయితే ఆ తల్లిదండ్రులకి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారు, మరి నీకు ఇశ్రాయేలీయులలో ఎంతో మంది మరి సుందరమైన అమ్మాయిలు ఉన్నారు, ఎంతో మంది మనస దేవుని పూజించే వారు ఉన్నారు, దేవునికి ఇష్టపడిన వారిగా ఉన్నారు, మరి నీవైతే దేవునికి ఇష్టం లేని ప్రజలలో నీవు ఎన్నుకున్నావు, మరి అది మనకి మంచిది కాదు అని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా మరి సంసోను ఏం చేశాడంట, వినకుండా తల్లిదండ్రుల మాట వినకుండా నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, నేను ఖచ్చితంగా ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటానని తల్లిదండ్రుల్ని ధిక్కరించినట్లుగా మన ఇక వాక్య భాగాలు చదువుకుంటున్నాం. 3వ వచనంలో చూడండి, వారు ఏమన్నారంటే, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని ఎవరంటే సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను నీవు తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అతన్ని అడిగారంట. చూడండి, చదవండి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక, ఎలాగంటే ఆమె అంట దేవునికి ఇష్టం లేని ప్రజలలో అమ్మాయి ఎవరికి ఇష్టపడ్డదంట, సంసోనికి ఇష్టపడ్డారు. అయితే ఇక్కడ సంసోను ఎవరు, ఎటువంటి వాడు అని అంటే, సంసోను బాల్యం నుండి కూడా మరి దేవుని యొక్క అడుగుజాడల్లో తల్లి గర్భంలో నుండే మరి లేక పుట్టిన వాడు సంసోను. సంసోను ఎలా పుట్టాడంటే లేక పుట్టాడు. దేవుడు ఏ విధంగా నీవు జన్మించాలి, ఏ విధంగా నువ్వు జీవించాలి, ఏ విధమైన ఆహార పదార్థాలు నువ్వు తీసుకోవాలి అని మరి దేవుని యొక్క ఆత్మ వరముతో మరి సంసోను జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే సంసోను నాజీరు చేయబడినవాడు. ఎటువంటి వాడు అంటే నాజీరు చేయబడినటువంటి వాడు. తల్లి గర్భంలోనే మరి తల్లి ఏ విధమైన ఆహారం తీసుకోవాలో దేవుడు కొన్ని సూచనలు ఇచ్చాడు తల్లికి. ఏమని ఇచ్చాడండి తల్లికి? సంసోను మరి లేక పుట్టాడు. మరి అయితే ఒకనొకప్పుడు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మరి దేవుడు సంసోను యొక్క తల్లికి ప్రత్యక్షమై, నీకు గర్భము ధరించబోతున్నావు, నీకు ఒక కుమారుణ్ణి కనబోతున్నావు, అయితే ఆ కుమారుణ్ణి నీవే విధంగా పెంచాలో దేవుని యొక్క వాక్కు ప్రకారంగా పెంచాలి అని చెప్పి కొన్ని ఇంట్రడక్షన్స్ ఇచ్చిందనమాట. మరి ఏది అని అంటే, ఆహార పదార్థాలు కొన్ని మత్తు పానీయాలు లాంటి ఏమన్నా సంబంధించినవి ఏమన్నా ఉన్నట్లయితే వాటిని నువ్వు తీసుకొనకూడదు. ద్రాక్ష రసము ముట్టకూడదు. ద్రాక్ష రసము ముట్టిన అవి ఏంటి, ఒక రోజు నిల్వ ఉన్నదే తీసుకోకూడదు. ఒక రోజు నిల్వ ఉన్నది అని అంటే ఆ ద్రాక్ష రసం ఏమవుతుంది అని అంటే మరి కొంచెం మత్తునిచ్చేదగా తయారవుతుంది. అందును బట్టి అటువంటి ద్రాక్షారసము గాని ఆహార పదార్థాలు గాని ఏమైనా వస్తువులు ఏమైనా పదార్థాలు ఏమీ కూడా నీవు తినకూడదు. అయితే బాలుడు జన్మించిన తర్వాత ఆ బాలుడికి నీవేం చేయాలి? అతనికి క్షవరము చేయించకూడదు. ఆ వ్యక్తి నా కోసము జీవించాలి, నా ప్రజల కోసం జీవించాలి అని దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. అటువంటి వ్యక్తి మరి అటువంటి సమయాల్లో ఎవరిని కోరుకున్నాడంట? ఫిలిష్తీయుల అమ్మాయిని కోరుకున్నాడు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ప్రజలు, దేవుని యొక్క ప్రజలలో మరి ఎవరు కనపడలేదు అంటున్నాడు ఇక్కడ 2వ వచనంలో. ఫిలిష్తీయులు కుమార్తెను ఒకరిని చూచి మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయను. 3వ వచనం, వారు నా సజ్జనులలో, అంటే తల్లి యొక్కయు తండ్రి యొక్కయు వాళ్ళ యొక్క స్వజనులు. ఆ స్వజనులు ఎవరు అని అంటే ఇశ్రాయేలీయుల యొక్క జనాంగం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం అన్నమాట.
ఆ యొక్క స్వజనుల్లో ఎవరును నీకు కనబడలేదా అని తల్లిదండ్రులు చెప్పారు. అయితే వారు ఎటువంటి వారు? ఫిలిష్తీయులు సున్నతి లేని వారు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు. వారు మనకొద్దు అని తల్లిదండ్రులు చెప్పినట్లుగా మనం ఇక్కడ 3వ వచనంలో చూస్తున్నాం. అయితే దేవుడు సంసోన్ని నాజీరు చేయబడిన వాడు అయినప్పటికీ తల్లిదండ్రుల మాట ధిక్కరించి ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెనిచ్చే నాకు పెళ్లి చేయండి అని పట్టుపట్టి కూర్చున్న మూలనే తల్లిదండ్రులతో కలిసి ఎక్కడికి వెళ్తున్నాడంట? తిమ్మనాథుకు వెళ్తున్నాడు. 5వ వచనంలో అప్పుడు తల్లిదండ్రులు ఇంకా వీడు బాధపడలేము అనేసి వాడు ఇష్టము చొప్పుననే ఏం చేశారంట? మరి సంసోన్తో కలిసి బయలుదేరి తిమ్మనాథుకు వెళ్తున్నాడు. అక్క ప్రేమ వివాహం చేసుకుంటాడు. తల్లిదండ్రులకి ఇష్టం లేకుండా పోయినా సరే మరి అతను సంసోన్ ఏం చేశాడు? ప్రేమ వివాహం చేసుకుంటకు మరి తల్లిదండ్రులు ఒప్పించి తీసుకెళ్తున్నాడు. చదవండి 5వ వచనం ఒకసారి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్మనాథునకు పోయి తిమ్మనాథు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, ఎక్కడి వరకు వచ్చాడంటే ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము చూసారండి. ఆ కొదమ సింహము ఎందుకు ఏర్పడింది అంటే దేవుడే ఆ కొదమ సింహాన్ని ఏర్పరిచాడు. దేవుని ప్రజలలో అతను వివాహం చేసుకోనకుండా దేవునికి వ్యతిరేకంగా ఉండే వారిని ప్రజలలో ఒక అమ్మాయిని ఎన్నుకున్నాడు కనుక అక్కడ యెహోవా దేవుడు అక్కడ ఒక ద్రాక్ష తోటల దగ్గరికి వచ్చినప్పుడు ఒక కొదమ సింహాన్ని ఏర్పాటు చేసి మరి సంసోన్ చేత మరి సంసోన్ పోరాడినట్లుగా దేవుడు చేశాడు. కొదమ సింహము అతన్ని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చిందంట. అంటే గర్జించుచు. కొదమ సింహం అంటే చిన్న చిన్న చిటికి సింహం కాదు. సింహం అంటే ఇప్పుడు మనకు వాతావరణం బాగలేదని వర్షాలు వస్తాయి, మేఘాలు ఉరుములు మెరుపులు వస్తాయి. అటువంటి మేఘాలు ఉరుములకి అడవిలో జంతువులు మరి కొన్ని జంతువులు అయితే పారిపోయి తన ఎక్కడైతే సురక్షితంగా ఉంటామో గుట్టల్లోనూ లోయల్లోనూ దాక్కుని ఉంటాయి. అయితే ఈ యొక్క సింహం మట్టుకు జంకకుండా ఉంటది. ఎటువంటి బెదురు పడకుండా మరి ఎటువంటి సమయాలన్నా కూడా సింహం పోరాడే శక్తి కలిగితే ఉన్నదనమాట. అటువంటి కొదమ సింహంతో మరి సంసోను పోరాడినాడు. అయితే చదవండి కింద. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో చూసారండి. మనము ఏదన్నా పామును కొట్టాలన్నా, ఏదన్నా కుక్కను కొట్టాలన్నా, ఏదన్నా పిల్లిని కొట్టాలన్నా కూడా ఏదన్నా చిన్న వస్తువు కర్ర కానీ ఏదన్నా చీపురు కానీ ఏదన్నా తీసుకుంటాం. కానీ అటువంటి సంసోన్ చేతిలో ఎటువంటి ఆయుధము కూడా లేకుండా ఏం చేశాడంటే ఒకడు మేక పిల్లను మేకపిల్ల తేలిక మేకపిల్లని అందరూ చంపేయగలుగుతారా? అయితే చంపేయగలుగుతారు కాబట్టి ఇక్కడ ఏమని రాయబడింది? ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు చీల్చాడు. అయితే ఒకడు మేకపిల్లని ఎలా చీల్స్తాడు? బలహీనుడైనా బలం గలవాడైనా ఎవరైనా చీల్చగలుగుతాడు. శక్తి కలిగోడైనా కూడా మరి మేకపిల్లతో పోరాడగలుగుతాడు. ఎందుకు అని అంటే మేకపిల్ల సాధు జంతువు, అది ఏం చేయదు, అరవదు, అది తిరిగి పోరాడదు. అయితే సంసోను బలము గలవాడు, బలాఢ్యుడు, యుద్ధ శౌర్యం గలవాడు. అయితే అతనికి మేకపిల్ల ఒక లెక్క. అయితే అతను వేరే మనిషి మేకపిల్లని చీల్చినట్లుగా సంసోన్ అక్కడ ఎలా పోల్చాడంటే కొదమ సింహాన్ని సామాన్యమైన వ్యక్తి మేకపిల్లని ఎలా చీలుస్తాడో అలాగా మరి ఆ కొదమ సింహాన్ని సంసోన్ చీల్చినట్లుగా ఇక్కడ వాక్య భాగము తెలియపరుస్తుంది అనమాట. చదవండి. అతడు దాను చేసినది తన తండ్రితోనైనను చూసారా, అక్కడ ముగ్గురు కలిసి తల్లిదండ్రులతో సంసోను తిమ్నాతుకి వెళ్తున్నాడు. అయితే ముందు వెనక నడుస్తున్నారనమాట. మరి తల్లిదండ్రులు ముందు వెళ్తున్నారు, సంసోన్ అయితే వెనక నడుస్తున్నాడు. ఆ వెనక నడిచే సమయం మధ్యలో అక్కడ ఒక సింహాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సింహంతో పోరాడి ఆ సింహాన్ని జయించాడు సంసోన్. అయితే ఆ యొక్క విషయము ఎవరికి చెప్పలేదంటే తల్లిదండ్రులతో చెప్పలేదంట. మరి సంసోను మరి ఎందుకు చెప్పలేదు అని అంటే మళ్ళీ నెక్స్ట్
రాయబడుతుంది అనమాట. ఆ విధంగా సంసోను యొక్క జీవితము సింహంతో పోరాడినట్లుగా ఉన్నదన్నమాట. దావీదైతే తన వ్యక్తిగతంగా తన ప్రాణాలను కాపాడుకున్నటకు, తన మందను కాపాడుకున్నటకు దావీదు సింహంతో పోరాడాడు. అయితే సంసోను తన ప్రాణం కాపాడుకున్నటకు ఆ సంసోను సింహంతో పోరాడు. అయితే దానియేలు గారు ఇక్కడ సింహము ఏం చేసింది ఏంటంటే, దానియేలు గ్రంథము మరి 6వ అధ్యాయము మనకు వచ్చినట్లయితే చూడండి. దానియేలు చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నన్ను ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడంట. అయితే దానియేలు గారు మరి ఈ ఇద్దరు వ్యక్తులు కూడా పూజించే దేవుణ్ణే దానియేలు గారు కూడా పూజించాడు, ఆరాధించాడు, స్తుతించాడు, గణపరిచాడు. అయితే దానియేలు యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది అని అంటే, మరి దానియేలు గారు మరి వ్యక్తిగతంగా కూడా మరి శారీరకంగా కూడా మరి తను తాను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడుగా కనపడుతున్నాడు. సంసోను కూడా ప్రత్యేకించబడిన వాడే, దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచుకున్నవాడే, అతను కూడా నాజీరు చేయబడిన వాడే. అయితే సంసోను అయితే అలా జీవించలేదు. దేవుని మాటలకు ధిక్కరించాడు, దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవించాడు. ఎందుకంటే ఫిలిష్తీయులకు కాని పిల్లలతో అతను సాంగత్యము చేశాడు గనుక సింహాలతో పోరాడవలసి వచ్చింది, సింహంతో ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే దానియేలు గారికి కూడా సింహం ఎదురుపడ్డారు. అయితే దానియేలు గారి యొక్క వ్యక్తిగత జీవితము ఎలా ఉన్నది అని అంటే, మనం ఒకసారి చూసినట్లయితే మరి 16వ వచనం 7వ వచనంలో ఒకసారి చూడండి. 14:1 నుంచి 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 14 ఒకటో అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం సాక్షాత్. రాజు అబ్షనేజు రాజు తన పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించింది, ఇశ్రాయేలీల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజు నగనందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. చాలు. అక్కడ ఇది దానియేలు గారి యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నది అంటే, మరి ఒక రాజు మరి కొంతమంది రాజ్యాన్ని పరిపాలించడానికి మరి మన దేశంలో ఉన్నటువంటి వారిని, తెలివైన వారిని, మరి అందమైన వారిని, మరి బుద్ధి గల వారిని, జ్ఞానము గల వారిని, తత్వజ్ఞానము తెలిసిన వారిని కొంతమందిని ఏర్పాటు చేసి నీవు వాళ్ళని పోషించు. ఒకానొక సమయంలో వారికి నేను పరీక్ష చేస్తాను, పరీక్ష పెడతాను. ఆ యొక్క పరీక్షల్లో వారు ఎవరైతే జయిస్తారో వారికి వారి చొప్పున అధికారాలు ఇవ్వబడతాయని ఎవరికి ఆజ్ఞాపించాడంటే, అబ్షనేజు అను తన నపుంసకుల అధిపతిని, నపుంసకుల అధిపతికి ఎవరంటే
నపుంసకుల అధిపతికి. ఇదివరకు రాజులు మరి గొప్పవారు, రాజులు ధనికులు పూర్వకాలంలో ఏం చేసేవారంటే నపుంసకులకి వాళ్ళ ఇంట్లో ఏదన్నా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని అంటే నపుంసకులకే అప్పచెప్పేవారుగా ఉన్నారు. మరి ఏ కార్యం చేసినా కూడా నపుంసకులకే అప్పచెప్తారు. నపుంసకులకి ఎందుకు అప్పచెప్తారు అని అంటే నపుంసకుడు లోకానుసారంగా జీవించడు, లోకాశలతో జీవించడు, శరీరాశలతో జీవించడు, వాడికి ఏమీ కూడా అవసరం లేదు. అందుచేత నపుంసకుల్ని ఏర్పాటు చేసుకుంటారన్నమాట. దేవుడు కూడా నపుంసకుల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే నపుంసకుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వాడి హృదయంలో నిష్కల్మషంగా వాడు చెప్పిన పనిని చెప్పినట్లుగా తూచా తొలగకోకుండా మరి ఆ పనిని పూర్తి చేసేవాడుగా ఉంటాడు, నమ్మకస్తుడిగా చేసేవాడుగా ఉంటాడు. అందుకని అప్సనేసు రాజు నపుంసకుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చాడంటండి. ఆ ఆజ్ఞ ఏమని ఇచ్చాడంటే మరి మన దేశంలో ఉన్నవారు బాలురు కొంతమందిని ఏర్పాటు చేసిన వారు మరి బలమైన వారు, మరి అందమైన వారు, మరి జ్ఞానము గలవారు, బుద్ధి గలవారు, తత్వజ్ఞానము తెలిసిన వారు కూడా వారిని ఏర్పాటు చేసి ఎన్నిక చేసి వారిని కొంతకాలం నువ్వు పోషించు అని చెప్పినప్పుడు మరి వాళ్ళు వారు అందరిలో కూడా మరి దానియేలు ఏ విధంగా ఉన్నాడు అన్నది 8వ వచనంలో ఒకసారి చదివితే మనకి అర్థమవుతుంది. చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని, చూసారంటే దానియేలు ఏమని ఆలోచిస్తున్నాడంటే రాజు భుజించు భోజనమును పానను ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను తాను అపవిత్రపరచుకోకూడదని దానియేలు గారు నిర్ణయించుకున్నారు. ఎందుచేతనంటే మరి దానియేలు గారు రాజు గారు తినే ఆహారంలో మరి మత్తుగా ఉంటుంది, మరి శ్రేష్టమైనదిగా ఉంటుంది. మరి ఆ యొక్క శ్రేష్టమైన ఆహారము బలమైన ఆహారంగా ఉంటుంది. అటువంటి ఆహారం తీసుకున్నట్లయితే తిన్న తర్వాత మత్తుడైపోతాడు, నిద్ర వస్తుంది, భారంగా ఉంటాడు, మరి ఆ దేవుని స్తుతించేవాడిగా ఉండడు. కనుక అటువంటి ఆహారాన్ని మరి తీసుకొనటానికి, అటువంటి పానీయాన్ని సేవించడానికి దానియేలు గారు ఇష్టపడలేదు. అటువంటి ఆహారానికి దూరంగా ఉన్నాడు, అటువంటి ఆ పానీయానికి దూరంగా ఉన్నాడు. దానియేలు గారు ఏం చేశాడంట, తన్ను తాను ప్రత్యేకపరుచుకున్నాడు అనమాట. అటువంటి సమయాల్లో ఆ యొక్క నపుంసకుల యొక్క అధిపతి ఏమని చెప్తున్నాడు, కిందకి చదవండి. తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొన్నాడంటండి. చూసారంటే దానియేలు గారు ఏం చెప్పాడంటే నపుంసకుల యొక్క అధిపతిని వేడుకున్నాడు. ఇక్కడ నపుంసకుడికి ఏమని అధికారం ఇచ్చాడు, రాజుగారు ఏమని శాసనం ఇచ్చాడు, మరి కొంతమందిని తీసుకొచ్చి మరి నువ్వు వాళ్ళని బలంగా పెంచు, వాళ్ళ పక్క చిక్కిపోతే నీకు వార్నింగ్ ఇస్తాడు, నీ ఉద్యోగంలో తొలగిస్తాడు, నీకు శిక్ష ఇస్తాడు, నిన్ను పనిష్మెంట్ ఇస్తాడు. అయితే రాజు చెప్పినట్లుగా ఆ యొక్క నపుంసకుల అధిపతి పాటించాలి. అయితే మరి నీవైతే మరి ద్రాక్షారసము ఈ ఆహార పదార్థాలు తీసుకోకుండా ప్రత్యేకపడుతున్నావు అని చెప్పి చదువుతున్నాడు. చదవండి కింద. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందా ఏంటండి, సరిపోతుంది. చూసారంటే నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలు ఎలా కనపడ్డాడంటే దయ పొందిన వాడిగా కనపడ్డాడు. ఎందుని బట్టి దయ పొందిన వాడిగా కనపడ్డాడంటే నపుంసకుడిలో కూడా దేవుని యొక్క శక్తి దానియేలు గారిలో చూస్తున్నాడు అనమాట. దానియేలు గారు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాడు, తను తాను ప్రత్యేకించబడుతున్నాడు. మరి రాజుగారికి కూడా ఏం చెప్పలేదు, ఇతను పెట్టి ఆహారం తినలేదు, మరి నువ్వేమన్నా అయిపోతే నన్ను శిక్షిస్తారో అనే దాంట్లో మరి నపుంసకుడు కూడా దానియేలు పట్ల జాలి కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. ఆ యొక్క జాలి దయ నపుంసకుని యొద్ద నుండి దానియేలు గారు పొందుకున్నాడు అనమాట. ఆ యొక్క నపుంసకుని యొక్క దయ పొందుకున్నాడు కనుక ఆ యొక్క ఆహార పదార్థాలను ఏం చేశాడంటే
కృపా కటాక్షము నొందినవాడు అని చెప్తున్నాడు దానియేలు గారు. అయితే ఆ యొక్క కృప పొందగలిగాడు. అయితే బైబిల్లో మరి ఇంకో వ్యక్తి కూడా మరి నపుంసకుల యొక్క దయను పొందుకున్నాడు. అంతేకాకుండా రాజు యొక్క దయను కూడా పొందుకున్న వ్యక్తి కూడా ఇంకొక ఉన్నారు. ఎవరు అనంటే నపుంసక చేతిలో పెరిగినటువంటి ఒక స్త్రీ ఉన్నది. ఎవరు అనంటే ఎస్తేరు. ఎవరండి? ఎస్తేరు. ఎస్తేరు కూడా నపుంసకుల యొక్క చేతిలో కొంతకాలము పెరిగింది. ఎందుకని పెరిగింది అని అంటే నపుంసకులు ఆ రాజు మరి వస్తే రాజుకి వ్యతిరేకంగా ఉంటుంది, వ్యతిరేకమైన పనులు చేస్తుంది. అయితే ఆ రాణిని ధిక్కరించి రాజు మాటలో వినకుండా మరి తన ఇష్టానుసారంగా ఉంటుంది కనుక ఆ రాణికి బదులుగా వేరే రాణిని ఎన్నుకోవాలని నపుంసకుల అధిపతికి మరి రాజుగారు ఆజ్ఞాపించాడు. కొంతమందిని స్త్రీలు పోజేసి మరి వారిలో ఒకరిని నేను వివాహం చేసుకుంటాను, ఆమెని రాణిగా చేస్తాను, వస్తీకి బదులుగా ఆమెని రాణిగా చేస్తానని నపుంసకులు చెప్పినప్పుడు నపుంసకుడు కొంతమంది స్త్రీలను పోజేసి మరి వారికి ఆహార పదార్థాలు వాటివన్నిటి కూడా ఏమి రాజుకి ఏ విధంగా అందంగా కనపడాలి, సుందరంగా కనపడాలి, మరి బలంగా కనపడాలి కనుక వారికి ఏ లోపం లేకుండా నపుంసకుడు పెంచేవాడిగా ఉన్నాడనమాట. అయితే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే మనకు కనిపిస్తుంది చూడండి. మొద్దుకై కుమార్తెగా స్వీకరించుకుని తన పినతండ్రి అయిన కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు మత్తు వచ్చినప్పుడు వంతు వచ్చినప్పుడు స్త్రీలను రాజు యొక్క షండు అంటే ఎవరంటే షండు అంటే నపుంసకుడే. షండుడన్నా నపుంసకుడే. షండు అంటే మరి అదే షండు కూడా మరి లోకానుసారంగా ఉండేవాడు కాదు అని నపుంసకుడు అనమాట. చెప్పండి చదవండి. హేగే నిర్ణయించబడిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. చూసారండి, చాలు. హేగే అనే నపుంసకుడు మరి అక్కడ ఎస్తేరుని పోషించాడు. ఎస్తేరుతో పాటు కొంతమంది స్త్రీలను కూడా పోషించాడు. అయితే అయితే అలంకారాలు ఇచ్చాడో, ఏ ఆహారం అయితే పెట్టాడో వాటితోటి ఎస్తేరు తృప్తి పడ్డది, వాటితోటే అలంకారం చేసుకున్నది. అయితే హేగే ఏ విధమైతే చెప్పాడో ఆ విధమైన నడక నడిచింది. కొంతమంది అయితే మరి అందసందాల్లో చూసుకుంటే వారి ఇష్టానుసారమైన జీవితంలో వారి ఇష్టానుసారంగా మరి ఆభరణాలతో అలంకరించుకుంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క ఏగే చెప్పినట్లుగా ఎస్తేరు నడుచుకున్నది గనుక మరి దేవుని యొక్క బిడ్డగా ఆయన యొక్క అడుగుజాడలో నడిచింది గనక మరి హేగే అనే నపుంసకుడు చెప్పినట్టుగా విన్నది గనక రాజు యొక్క దయను పొందుకుని ఏం చేసిందంటే రాజు యొక్క దయను పొందుకుని వస్తీకి బదులుగా రాణి అవ్వగలిగింది. అలాగా నపుంసకుడి మాట మరి దానియేలు గారు కూడా విన్నాడు. దానియేలు కూడా విన్నాడు. అయితే దానియేలు గారు మరి ఇక్కడ ఇంకో వచనం చూస్తే 3వ అధ్యాయము 6వ వచనంలో దానియేలు 3వ అధ్యాయం 6వ వచనంలో చూడండి. ఇందుని బట్టి దానియేలు గారు ప్రత్యేకించబడుతున్నాడో మరి రాజుకి ఎందుకైతే వ్యతిరేకంగా ఉంటున్నాడో ఇక్కడ 6వ వచనంలో మనం చూసినట్లయితే కనపడుతుంది. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండిచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చూసారండి, రాజు మరొక ప్రతిమ ఏర్పాటు చేశాడు. ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయాలి, పూజించాలి, మొక్కాలి. అయితే మరి ఏర్పాటు చేసిన మరి బాలురలో మరి దానియేలు అనే వ్యక్తి పూజించట్లేదు. మరి దానియేలు అనే వ్యక్తి మరి అతనికి సాష్టాంగపడి నమస్కారాలు చేయట్లేదు, ఆయన ఆ ప్రతిమకి నమస్కారం చేయట్లేదు గనుక మరి ఏం చేశాడంటే తక్షణమే వారిని
అగ్నిగుండంలో పడవేయాలని ఆజ్ఞ ఇచ్చాడంట. అయితే వారు అయినప్పటికీ కూడా అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా వారు నమస్కారం చేయము, మా దేవుణ్ణి మేము మొక్కుతాం. 10 దేవుడు మన ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మరి దావీదైతే సగం ఆజ్ఞలు 5 ఆజ్ఞల వరకు కూడా దావీదు మరి పాటించలేకపోయాడు. దానియేలు అయితే మరి ఏ ఒక్క ఆజ్ఞ కూడా మరి కోల్పోలేదు, పాటించాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని నీవు పూజించకూడదు, నీవు సాగిలపడకూడదు, నీవు ఆరాధించకూడదనే ఆజ్ఞను మరి దానియేలు గారి యొక్క జీవితంలో కనబడుతున్నది. 22వ వచనం కూడా ఒకటి చూడండి, 3వ అధ్యాయము 22వ వచనం. ఎందుకంటే రాజాజ్ఞ తీవ్రమైందంట. ఎందుకనంటే మరి ఇక్కడ మరి 6వ వచనంలో సాగిలపడి నమస్కారం చేయట్లేదు. దేనికి? రాజు ప్రతిష్టాపించిన ఆ ప్రతిమకు సాగిలపడి నమస్కరించట్లేదు, ప్రత్యేకించబడుతున్నాడు. ఎందుకు ప్రత్యేకించబడుతున్నాడు? అయితే వాడిని తీసుకెళ్లి ఏం చేయమన్నాడు? అగ్నిగుండంలో పడవేయమన్నాడు. అయినప్పటికీ వారు యెహోవా దేవుణ్ణి పూజించేవారుగా ఉన్నారు. 22వ వచనంలో వచ్చేసరికి రాజాజ్ఞ ఏమైందంటే తీవ్రమైనందున, గుండము వేడిమి గలదైనందున షద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయింది. చూడండి, ఇక్కడ దానియేలు గారికి 3 స్నేహితులు ఉన్నారు. మరి ఆ స్నేహితులు ఎటువంటి వారు అని అంటే ఒరే ఆటెళ్ళి పాడు చేసే స్నేహితులు కాదు. దానియేలు గారు దేవుని ఏ విధంగా పూజించాడో అట్టి విధముగా ఇతనికి కలిగిన 3 స్నేహితులు కూడా యెహోవా దేవుణ్ణి పూజించేవారు, యెహోవా దేవుణ్ణి నమ్ముకునేవారు, యెహోవా దేవుడికి సాష్టాంగపడేవారు. దానియేలు గారు ఏ విధంగా మరి ప్రత్యేకించబడ్డాడో ఈ 3 స్నేహితులు కూడా దానియేలు వలె జీవించేవారు అన్నమాట. వాళ్ళు ఎవరంటే షద్రకు, మేషకు, అబేద్నెగోలు వారు కూడా ఆ యొక్క ప్రతిమకు నమస్కారం చేయలేదు. వారు కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించేవారు అనమాట. అయితే దేవుని రాజు యొక్క మాట వినలేదు గనక వారు ఉన్న అగ్నిగుండం ఏం చేశాడంటే, ఏం చేయమన్నాడంట? మిక్కిలి వేడిమి గలదైనందున ఇంకా తీవ్రత ఎక్కువ పెంచమన్నాడు. ఆ యొక్క వేడి వారికి సరిపోవట్లేదు గనక ఇంకొంచెం వేడి పెంచి వారిని అగ్నిలో పడవేయమన్నప్పుడు, వారిని పడవేసినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగోలను ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు మరి వారిని విసిన వారు ఏమైపోయారంటే, చూడండి, విసిన వారు ఆ మనిషిలో అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారంట. అగ్నిగుండంలో ఉన్న వాళ్ళేమో ఏమీ కాకుండా ఉన్నారు. అగ్నిగుండంలో పడవేసిన వారికి జ్వాలలు వస్తాయి. అగ్ని మంట వచ్చినప్పుడు అలాగా వెదజల్లుతూ ఉంటాయి, చిమ్ముతూ ఉంటాయి. ఆ యొక్క చిమ్మిన ఆ వేడిమికి వాళ్ళు ఏమైపోయారంటే చనిపోయారంట. కాల్చబడి చనిపోయారు, అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారంట. 27వ వచనంకి వచ్చేసరికి ఇక్కడ ఏం చూస్తున్నారు చూడండి ఒకసారి. అదే అధ్యాయము. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఏంటంటే ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తలగొండయు చూచిరి. చూసారంటే వారు విసిన వారు చనిపోయారు, వీరైతే చనిపోలేదు. ఎందుచేత అని అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి
ఆ మనుషుల్ని ఏం చేశారంటే పరీక్ష చేశారు. ఏంటిది, ఈ యొక్క అద్భుతం ఏంటి అని, వారు విసిన వారు చనిపోవటం ఏంటి, వీరికి ఏమి కాకపోవటం ఏంటి అని పరీక్ష చేసినప్పుడు వారి యొక్క తల వెంట్రుకలో ఒక తల వెంట్రుకలు ఏమన్నదంటే చాలా సున్నితమైనది. అది చిన్న వేడి తగిలితే ఇలా మెలికలు తిరిగి చుట్టబడిపోయి అది పొడిమైపోతుంది వేడికి. అటువంటిది తల వెంట్రుకలలో ఒకటైనను కూడా ఏమైందంటే కాలిపోకుండా ఉన్నాయంట. అయితే తల వెంట్రుకే కాదు, వారు వేసుకున్న వస్త్రాలు కూడా చెడిపోలేదు. మనం బట్టలు బయటికి వెళ్ళినప్పుడు ఇస్త్రీ చేసుకుంటాం కనుక, మరి ఇస్త్రీ చేసుకున్నప్పుడు కొంచెం వేడేమన్నా తగిలితే ఆ యొక్క వస్త్రం ఏమవుతుంది, నలిగిపోతుంది, చిరిగిపోతుంది, కాలిపోతుంది. అయిన ఇటువంటి వేడికి వస్త్రము కూడా మరి అగ్నిగుండంలో మరి ఎంతో మరి అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా వారి వస్త్రాలు కాలిపోకుండా ఉన్నాయి. అయితే వారి వస్త్రాలే కాకుండా ఆ యొక్క అగ్ని వారి యొక్క శరీరాలకి వాసన కూడా పట్టలేదు. వాసన శరీరానికి పడుతుందా? వాసన పడుతుంది అని అంటే పడుతుంది. మనం గుర్తించాలంటే, మనం ఇదివరకు టీ కాసుకున్నప్పుడు, ఇప్పుడైతే గ్యాస్లు వచ్చినాయి కాబట్టి అటువంటి అగ్ని వాసన రాదు. ఏదన్నా దించినప్పుడు ఆ యొక్క గుట్ట కాలితే గనక వాసన వస్తుంది. అయితే గుట్ట కాలిన వాసన వస్తుంది. శరీరం వాసన వచ్చింది అని అంటే వేరే రకంగా వస్తుంది. అయితే మరి ఇప్పుడు గ్యాస్ స్టవ్లు కనుక రాదు, కరెంట్ స్టవ్లు కనుక రావు, వాసన తెలియదు. అయితే ఆకులతో మంట పెట్టినప్పుడు టీ కానీ ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే టీ తాగినప్పుడు అదొక పొగ వాసన వస్తుంది. అటువంటి వాసన కూడా శరీరానికి ఏమి కూడా తగలలేదని ఆ యొక్క ఎవరో అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు కూడా మరి ఏం చేశారంటే రాజు యొక్క ప్రధానమంత్రి కూడా వారిని పరీక్ష చేశాడు. వారికి ఏ హాని కనబడలేదని. అయితే వీరి యొక్క అద్భుతాలు ఏమిటి అని అంటే మనం గుర్తించాలి. సమయం అయిపోతుంది కనుక ఇంతటితో ఆపేస్తున్నాను. అయితే మరి రాజు మరి ప్రతిమకు వీరు దానియేలు గారు నమస్కారం చేసేవాడుగా లేడు. అబేద్నెగో, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అని వారు కూడా మరి వీరు సాష్టాంగ పడినటువంటి వారు కాదు. దేవుని యొక్క ఏర్పాటు చేయబడిన వారుగా, దేవుని కొరకే జీవించేవారుగా, దేవుని కోసమే బ్రతికేవారుగా మరి ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్న వారు, దానియేలు వీరు ప్రత్యేకించబడిన వారు. వారు దేవుని ఏ విధంగా ఆరాధించారో మనం ఒకసారి పరీక్ష చేసుకునే వారంగా ఉన్నాం. సంసోను అయితే మరి దేవుని చేత వరపుత్రుడిగా జన్మించాడు. ఏ విధంగా నువ్వు జన్మించాలో, ఏ విధంగా నువ్వు జీవించాలో చెప్పి మరి జన్మించాడు. ఎవరో సంసోను. అయితే అటువంటిది దేవుని యొక్క వరపుత్రుడిగా పుట్టినప్పటికీ కూడా సంసోను తన ఇష్టానుసారంగా, వ్యక్తిగతంగా, తన సొంత ఆలోచనలతో జీవించిన వాడిగా మనం చూస్తున్నాం. అయితే సంసోను మరి చాలా కోల్పోయాడు. సంసోను మరి పరాస్త్రీలతోటి, మరి దేవుని యొక్క పిల్లలతోటి సహవాసం చేసేవాడుగా లేడు. అన్య ప్రజలతోటి, దేవునికి ఇష్టం లేని ప్రజలతోటి, ఇశ్రాయేలు ప్రజలతో ఉండకుండా మరి ఫిలిస్తీయుల ఫిలిస్తీయులు అంటే దేవునికి ఇష్టమైన వారు కాదు, తిరుగుబాటు చేసేవారు. అటువంటి ఫిలిస్తీయుల అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుంటానన్నాడు. మరి ఆ యొక్క మరి పరిస్థితుల్లో మరి నీవున్నావా? మరి దానియేలు వలె మరి నువ్వు ఏర్పాటు చేసుకుని ప్రత్యేకించబడి ఉన్నావా? మరి సంసోను మరి తన కనుగుడ్లు కూడా కోల్పోయాడు ఒక స్త్రీ ద్వారా. మరి ఆ యొక్క కనుగుడ్లు మరి కోల్పోవడానికి కారణం తన యొక్క సంసోను యొక్క అవిధేయత, సంసోను యొక్క వ్యక్తిగత జీవితం, సంసోను యొక్క సొంత నిర్ణయం. ఎటువంటిదంటే తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా విననొల్లని జీవితంలో ఉన్నాడు. మనకు తగిన అమ్మాయి, నీ స్వజనుల అమ్మాయిని నీవు పెళ్లి చేసుకోమని చెప్తే వారిలో చేసుకోకుండా మరి పరాయ స్వజనుల దగ్గరికి వెళ్ళి వివాహం సొంత నిర్ణయాలు తీసుకున్నాడు గనక సింహంతో పోరాడవలసి వచ్చింది. మరైతే సొంత నిర్ణయం తీసుకున్నాడు గనక మరి ప్రేమ వివాహ
వివాహాల జోలికి వెళ్ళాడు కనుక మరి తన కన్నుగుడ్లు కోల్పోయాడు. అయితే చివరికి మరి దెలీలా అనే ఒక స్త్రీ ద్వారా తన యొక్క ప్రాణాలు కూడా కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. తన యొక్క ఉన్న నాజీరి చేయబడిన వాడు క్షౌరపు కత్తి కూడా తన వెంట్రుకల మీద పడనటువంటి వాడు ఆ యొక్క వెంట్రుకలు కూడా కత్తించుకుని తనకున్న శక్తిని, తనకున్న బలాన్ని కోల్పోయినటువంటి వాడుగా ఉన్నాడు. తనకున్న రహస్యాన్ని, దేవుడిచ్చిన వరాన్ని మరి వేరే ఆమెకి చెప్పి తన్ను తానే మరి నరకానికి పోయినట్లుగా మరి తన్ను తాను మరి జీవితాన్ని వ్యర్థపరిచినట్లుగా చూస్తున్నాం. మరి అటువంటి జీవితంలో మనం ఉన్నామా? మరి ప్రేమ వివాహాల జోలు, వద్దనే వివాహాల జోలు, పరాయ స్త్రీ, మరి మనకు తగని అమ్మాయి మనకి దేవుడు ఏర్పాటు చేశాడో వారితోటి వెళ్దాం. ఆ యొక్క పరిస్థితిలో మనం జీవిద్దాం. దేవుని యొక్క నిర్ణయం ఏది అని మనం తెలుసుకున్నట్లయితే దానియేలు వలె ప్రత్యేకించబడినట్లు అయితే సింహాలు ఎదురైనా సరే, లోకం అనే సమాజం ఎదురైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే, ఇరుకులైన ఇబ్బందులైన ఏ సమస్య అయినా సరే మరి నిన్ను జయించేదిగా ఉంటుంది. అయితే మరి అటువంటి లోకానుసారంగా నీవు ఉన్నట్లయితే ఒకసారి దానియేలు గారిని మనం గుర్తించుకున్నట్లయితే మన వ్యక్తిగత జీవితము, మన పరిస్థితి ఏ విధంగా అన్నది అయితే మరి దానియేలు యొక్క జీవితం, మన యొక్క జీవితాలు బాగుపడాలి అని అంటే దానియేలు గారిని మనము ఒకసారి చూడాలి. దావీదు తన సొంత నిర్ణయాలతోటి మరి ఆ బాల్యం నుండి అరణ్యం పెరిగినాడు. అయితే బాల్యం నుండి మరి దావీదు కూడా మరి దేవుని యొక్క మరి వరము పొందుకున్నవాడే. మరి సమూయేలు చేత మరి బాల్యంలోనే మరి అభిషేకించబడ్డాడు. బాల్యంలోనే రాజుగా ఏర్పాటు చేసుకున్నబడినాడు. అయితే రాజుగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఏం చేశాడు? మరి లోకానుసారుడు అయిపోయాడు. మరి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. మరి పైకి వెళ్ళి విహరిస్తున్నప్పుడు మరి తన చూపులు మరి చెడ్డవిగా ఉన్నందువలన తాను ఏం చేశాడంటే మరి సొంత ఆలోచనలతోటి మరి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. మరి యూరియా భార్యని చూశాడు. యూరియా భార్యను చూడటమే కాకుండా తన చూపులు మంచి చూపులు కాదు. మరి నీవు ఏ విధమైన చూపులు చూస్తున్నావు? మరి నీ చూపు ఏ విధంగా ఉన్నది నువ్వు గమనించుకున్నట్లయితే ఆ చూపు ద్వారా ఏం చేసావు? ఒక మరణాన్ని కోరుకున్నావు, ఒక వ్యక్తిని చంపావు. యూరియా భార్యని పొందుకుంటాకు యూరియాని నువ్వు చంపించావు. మరి నీ యొక్క జీవితం ఎలా ఉంది? ఒకే వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలుకుతున్నావా? నీ నోరు అదుపులో ఉన్నదా? నీ నోరు అదుపులో ఉన్నట్లయితే నీ యొక్క జీవితము బాగుపడుతుంది. నీవు ఏ విధంగా నడవబడుతున్నావు? వాక్యం నీకు ఎన్నో విధాలుగా చెప్పబడుతుంది. వాక్యానుసారంగా నడుస్తున్నావా? వాక్యం నిన్ను గద్దిస్తుందా లేదా అన్నది మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. దేవునిలో మరి దావీదు నడిచిన వాడైతే మరి యొక్క చూపులు మంచి చూపులు చూసేవాడు. మరి చూపు చెడ్డగా చూశాడు గనక మరి ఒక వ్యక్తికి మరణానికే కారణమయ్యాడు. మరి చివరికి మరి తన యొక్క బంధువులు, తన యొక్క కుమారులతో భయపడి ప్రాణ రక్షణ కొరకు పారిపోయినట్లుగా కనపడుతున్నాం. రాజు మరి దేవుని యొక్క అభిషేకం పొందినవాడు, మరి గొల్యాత్ అనే యుద్ధము సూర్యుడిని జయించిన వాడు, మరి కుమారుల కొరకు మరి అరణ్యంలో పారిపోయాడు. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? తన జీవితంలో చేసిన పాపాలు తన్ని ఏం చేసినా తరమబడ్డాయి. నువ్వు తరమబడతావా? మరి దానియేలు వలె నిలబడతావా? అగ్నిగుండంలో పడవేసినప్పటికీ కూడా మరి నీకు ఏ హాని కలగలేదు అని అంటే వారి మధ్యలో ఎవరున్నారు? యెహోవా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు. రాజు అంటున్నాడు, వీరిని అగ్నిగుండంలో ముగ్గురు పడవేస్తే నాలుగో వ్యక్తి కనపడుతున్నాడు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు అని అన్నప్పుడు మరి మరి షడ్రకు మేషకు అబేద్నెగోను బయటికి తీసినప్పుడు వారికి ఏ హాని జరగలేదు. వారికి దేవుడు ఎవరు సహాయిగా ఉన్నాడు? దేవుడే సహాయిగా ఉన్నాడు. మరి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఇందాక ఆరాధన వర్తమానంలో చూస్తాం, నీకు సహాయం చేయవాడును నేనే అన్నాడు. నీకు ఆపదలో ఉన్నప్పుడు నీకు కేడిముగా ఉంటానన్నాడు. మరి ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీకు ఆశ్రయముగా ఉంటానన్నాడు. నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంకోడా నీకు రక్షణగా ఉంటానన్నాడు. 9వ వచనం 9వ అధ్యాయం 2వ వచనంలో ఒకసారి చూసుకుని ముగించుకుందాం. చూడండి, 9వ దానియేలు గ్రంథం 9 చదవండి. అతని ఏలుబడిలో
మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి ఎగుచున్నవని గ్రంథముల వలన గ్రహించింది. ఆగండి ఒకసారి. ఇక్కడ మరి యెరూషలేము పాడైపోతుందంట. 70 సంవత్సరములు సంపూర్ణమగుచున్నాయి పాడైపోతున్నప్పుడు. అటువంటిది మరి దానియేలుకి మరి శస్త్ర జ్ఞానం తెలిసిన వారనేసి ముందుగా రాజు నపుంసకుడికి ఏర్పాటు చేయమన్నాడు కదా. మరి దాని యొక్క భావము ఈ వచనములో మనకి తెలియపరుస్తుంది అనమాట. దానియేలు గారు తత్వజ్ఞానము కూడా తెలిసినటువంటి వాడు, కళల భావము తెలిసినటువంటి వాడు, కళను వివరించి చెప్పే జ్ఞానము ఆయన దానియేలు గారికి ఉన్నది. అయితే మరి కింద చదవండి 3వ వచనం. అంతట నేను, చూసారండి ఎవరో అంతట నేను అని అంటే దానియేలు గారు. అంతట నేను దానియేలు గారు గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసమండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనసును, చూసారండి ఏం చేశాడంటే మరి దేశము పాడైపోతుంది, యెరూషలేము పాడైపోతుంది అని దేవుని యొక్క మరి నెబుకద్నెజరుకి ఒక కళ వచ్చింది. ఆ యొక్క కళభావం ఏంటనంటే ఇదే, యెరూషలేము పాడైపోతుంది, అందుకని నీవు నీ యొక్క ప్రవర్తన మార్చుకో. దేవుని యొక్క పరికరాల్లో అతను ద్రాక్షారసము సేవించేవాడు అనమాట. మిగతా సమయంలో చెప్తాను. అయితే ఆ రాజు నెబుకద్నెజరు అనే రాజు ఆ విధంగా ఉండడం వల్ల మన యొక్క రాజ్యము పాడైపోతుందని మరి దానియేలు గారికి కళభావం ద్వారా తెలియపరిచాడు. అయితే ఆ యొక్క కళ ద్వారా దానియేలు గారు ఏం చేస్తున్నారంట, ఇక్కడ అంతటా నేను అంటే దానియేలు గారు ఏం చేశాడంటే గోనె పట్ట కట్టుకొని ధూళి అంటే దుమ్ము, ఆ దుమ్ము నెత్తి మీద వేసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువు దేవుని ఎదుట, చూసారండి మరి దానియేలు గారు మరి ఏం చేశాడు అని అంటే మరి చూడండి దానియేలు గారి యొక్క మన జీవితం మనం చూసినట్లయితే మరి ఉపవాసం ఉన్నాడంట. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన యొక్క అవసరాల కొరకు, మన యొక్క సంఘం కొరకు, మన యొక్క బిడ్డల కొరకు దేవుని ఎదుట సాష్టాంగపడి మ్రొక్కి ఉపవాసం ఉండి మరి దుమ్ము ధూళి మరి యొక్క దానియేలు వేసుకుని మరి యొక్క ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు. వ్యక్తిగత జీవితం మరి అన్య ప్రజల్లో ఎంచి ఏర్పరచుకున్నాడు. మనం లోకం అన్ని ప్రజలు అంటే మన చుట్టూరు ఉంటాం. అయితే ఆ మచ్చ, ఆ ధూళి, ఆ దుమ్ము మనకు అంటకుండా జీవించాలన్నదే ఈ యొక్క వాక్యం యొక్క తాత్పర్యం. మరి చేప కూడా సముద్రంలో ఉంటది, ఉప్పు మరి నీళ్లు మనం తాగినట్లయితే ఉప్పుకుంటా, అయ్యే నీళ్ళు చేప తాగుతుంది. కానీ చేపను మనం తిన్నట్లయితే అది మనం మరి తినగలిగేలాగా ఉంటాం, నీళ్ళైతే మనం తాగలేము. అయితే మనం కూడా దానియేలు వలె ప్రత్యేకించబడిన వారంగా మనం ఉన్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి దానియేలు వలె మనం ఉన్నామా, మరి దావీదు వలె ఉన్నామా, మరి సంసోను వలె ఉన్నామా? విననొల్లని వాడిగా సంసోను ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా దావీదు సొంత నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు అయితే దేవుని వాక్యం చేత హెచ్చరింపబడిన వాడిగా ఉన్నాడు. ఈ ఒక్క వాక్యాలు మన హృదయాల్లో ఫలింప చేయలాగిన దేవుడు మరి మనందరికీ మరి మాట్లాడను గాక. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాల్పొందుకు మునుపు ఇంతవరకు